ఓకే. అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాలమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నా పేరు కమల, నేను ఆదోని నుంచి. ఈరోజు మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను మాస్టర్స్. నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన మరుసటి రోజు నుంచే నా ఒక ప్రచారం మొదలైంది. సార్ చెప్పినట్టుగానే, నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావో రేపు పంచడం మొదలెట్టాను. అప్పటి నుంచే నా ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రచారం చేస్తూ గుళ్ళకి వెళ్ళి పూజ అయిన తర్వాత కూర్చుంటారు కదా, ఆ సమయంలో వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టడం, అలాగే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తీసుకొని స్టూడెంట్స్కి చెప్పడం, అలాగే టీచర్స్ కూడా, అలాగే చాలా చోట్ల మనం చెప్తూ వెళ్ళామన్నమాట. శాకాహార ర్యాలీలు, ధ్యాన గ్రామీణం ప్రాజెక్టులో 100కు పైగా మనం గ్రామాలు తిరగడం, ఈ విధంగా నా ప్రయాణం ఇప్పటి నుంచి ఇప్పటిదాకా సాగుతూనే ఉంది. మనకు జూమ్ క్లాసులో స్టార్ట్ అయింది ఎప్పుడు? కరోనా సమయం నుంచి. అప్పటి నుంచి విరివిగా జూముల్లో నాకు నా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఉంటుంది క్లాసు. ఇది నా ఒక పరిచయం. ఈరోజు నేను అదృశ్య సహాయకులు అన్న ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. అంటే అదృశ్య సహాయకులు అంటే ఎవరు? వాళ్ళు నిజంగా ఉన్నారా? ఉన్నత లోకవాసులా? మనం ఎవరినైతే కొలుస్తున్నామో, దేవుళ్ళు అంటూ, భగవంతుడు అంటూ, నిత్యం పూజలు పునస్కారాలతో మనము ఆ దేవుళ్ళని కొలుస్తున్నాం కదా, వాళ్ళని ఏమన్నా మనము అదృశ్య సహాయకులు అనొచ్చా? కాకపోతే మనం మాస్టర్స్ అని చెప్పుకుంటున్నాం, వాళ్ళు అయ్యుండొచ్చా? అసలు నిజంగా అదృశ్య సహాయకులు అనేవాళ్ళు ఉన్నారా? లేకపోతే మనలోనే, మనతోనే, మన మధ్యనే జీవితాన్ని గడుపుతూ సహజంగా, సామాన్యంగా జీవిస్తున్న వాళ్ళని మనం అనుకోవచ్చు. ఎవరు నిజంగా అదృశ్య సహాయకులు అనేవాళ్ళు ఎవరు? మనం చాలాసార్లు వినే ఉన్నాం ప్రతిసారి ద్వారానే. ప్రతి ఒక్కరికి ఇద్దరు మాస్టర్స్ వెనుక ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం ధ్యానం చేసే వాళ్లకు స్పష్టంగా మరింత వాళ్ళు పట్టించుకుంటూ ఉంటారు. ధ్యానం చెయ్యని వాళ్లకు కూడా మాస్టర్స్ ఉంటారు. మనం ధ్యానం చేస్తున్నాం కదా, మనం గొప్పవాళ్ళమా అంటే సామాన్యుల కంటే 1% గొప్ప అయ్యుండొచ్చు, అంతే కానీ మనం అందరము సమానులమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఏమంటే మనము ఒక అడుగు ముందున్నాం అంతే. ఈ ఆధ్యాత్మికత, ఈ ధ్యానం అనేది తెలుసుకొని ఒక అడుగు ముందున్నాం. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలియజెప్పే వాళ్ళకి తెలియచెప్పడానికే కదా మనందరం ఉండేది. వాళ్ళు వెనకొస్తారు. మనతో పాటు మనం ముందుంటే మన వెనక వాళ్ళొస్తారు. అంతే కదా, తేడా ఏముంది? కాకపోతే మర్చిపోయి ఉన్న వాళ్ళకి మనము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అద్భుతమైన మార్గం ఇది. ఎప్పుడు ఏదో ఒక దానికి ఏడుస్తూ ఉండడం ఎందుకు? సంతోషం, ఆనందం అనేది నీ ముంగిట్లో నీలోనే ఉంది. అది తెలుసుకో. జీవితం ఆనందంగా ఉంటుంది అంటూ మనం వాళ్ళని హెచ్చరిస్తున్నాం అంతే. మేల్కొల్పుతున్నాం. నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పుతున్నాం. కొన్ని అదృశ్య సహాయకులు అనేవాళ్ళు మనకు నిరంతరం చెప్తూనే ఉంటారు. మనల్ని మేల్కొల్పుతూనే ఉంటారు. కానీ మనము
వాళ్ళని చూసే స్థితిలో లేము. ఆ చూపుని సంపాదించుకోలేదు ఇంకా. నిద్రలోనూ వాళ్ళు చెప్తుంటారు. కలల రూపంలోనో, లేకపోతే ఏదో ఒక ఇంట్యూషన్ ద్వారానో అలా చెప్తూనే ఉంటారు. ఇంక ఇవన్నీ నిదర్శనాలే. వాళ్ళున్నారు అనడానికే నిదర్శనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదో ఒక ప్రోగ్రామ్‌కో, లేకపోతే ఒక ప్రదేశానికో, ఏదో ఒక పని మీద అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, ఒక్కోసారి మన లోపల అనిపిస్తుంటుంది. అక్కడ వెళ్ళొద్దు, ఈరోజు వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు అక్కడికి అంటూ మనకు లోపల ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది. బలంగా అనిపిస్తా ఉంటుంది. అలా అనిపించినప్పుడు ఒక్కొక్కసారి వద్దులే, ఎందుకు వెళ్ళడం, ఎందుకో ఈరోజు బాగా నాకు అనిపిస్తూ ఉంది. వద్దు వద్దు అని ఆగిపోయిన రోజులు ఉన్నాయి. అది లెక్క పెట్టకుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా వెళ్ళినప్పుడు మనకక్కడ ఏదో ఒకటి సరికానిది జరగడం అనుభవంలోకి వచ్చింటుంది ప్రతి ఒక్కరికి. ఆ వీధిలోకి వెళ్ళొద్దనో, లేకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళొద్దన్నప్పుడు, మనము పెడి చెవిన పెట్టి వెళ్ళినప్పుడు, అక్కడ ఏదో ఒకటి అప్పుడు అనిపిస్తుందనమాట. నాకనిపించింది లోపల. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అనిపించింది. అయినా నేనొచ్చానిక్కడ. ఇవన్నీ నమ్మొచ్చు అని అప్పుడు అనుభవంలోకొస్తుంది. ఇది సామాన్యుల జీవితంలో కూడా ఇవి జరిగినాయి. ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అంటే ఆ విధంగా మనం చూడలేని ఆ స్థితిలో మన స్థితి వాళ్ళని చూడలేదు. అటువంటప్పుడు మన మనస్సు ద్వారా కూడా వాళ్ళు సహాయం చేస్తుంటారు. మనకి ఇంట్యూషన్ ఇస్తూ. సరే. అన్ని విసెంట్ ఆవిడ థియోసాఫికల్ సొసైటీలో ఒక మాస్టర్ కదా! ఆవిడ ఒక వీధిలో వెళ్తా ఉందట ఒకసారి. వాతావరణం బాగుంది. ప్రశాంతంగా ఉంది. అలా వీధిలో వెళ్తా ఉంటే ఉదయం పూట అల్లరి మూకలు, గొడవలు జరిగే జ గొడవలకి కారణమయ్యే అల్లరి ముక్కలు ఒకరికొకరు గొడవ పడుతూ, కొట్టుకుంటూ ఎక్కడి నుంచొచ్చారో అంతా వచ్చేసారట. ఆమె ఇరుక్కుపోయిందట మధ్యలో. చుట్టూ చుట్టూ వాళ్ళంతా చేరిపోయి గొడవలు, గొడవలు పడుతున్నారు. ఆమె బయటికి రాలేదు. అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళకుండా మధ్యలో ఇరుక్కుపోయిందట. అటువంటి సమయంలో ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ రెప్పపాటు క్షణంలో ఆమె అక్కడి నుంచి వేరే వీధిలో ఉంది. రెప్పపాటు క్షణంలో ఒక గాలి దుమారంలాగా వచ్చి ఒక లైటింగ్, ఒక వెలుతురు లాంటి గాలి దుమారం వచ్చి ఆవిడని అమాంతం తీసుకెళ్ళి పక్క వీధిలో నిలబెట్టింది. రెప్పపాటు క్షణంలో జరిగిపోయింది అది. ఆవిడకి కూడా ఆశ్చర్యమేసిందట. అసలు ఏం జరుగుతోంది? నేను అక్కడ ఆ మధ్యలో ఆ గొడవల మధ్యలో ఇరుక్కున్న దాన్ని ఒక్కసారి ఇలా ఎలా వచ్చాను అని ఆవిడకు అనిపించిందట. తర్వాత ఒకసారి మేడం గారిని, అంటే మేడం బ్లవడ్స్‌కి గారిని అడిగిందట ఆవిడ. ఇలా జరిగింది నాకు అంటే, నీ పని ఇక్కడ ఉంది. అప్పుడు నీకు ప్రకృతి సహకరిస్తుంది. హాస్టల్‌లో ఉండే మాస్టర్స్ నిన్నక్కడి నుంచి తప్పించడం జరిగింది. నువ్వు ఒక గొప్ప కార్యక్రమంలో నువ్వు పాత్ర వహించాల్సి ఉంది ఇక్కడ. అటువంటప్పుడు నిన్ను కాపాడే బాధ్యత కూడా ఆ ప్రకృతిదే అని ఆవిడ చెప్పిందట. ఇలా ఎన్నో సంఘటనలు మనము పూర్వము జరిగిన విషయాల గురించి చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా అటువంటివి ఎన్నో జరుగుతున్నాయి కూడా. ఒకసారి లెడ్‌బిటర్ గూడా ఆయన గూడా థియోసాఫికల్ సొసైటీ మెంబరే. అతను ఒకసారి అలా వీధులెంబడి వెళ్తా ఉంటే అతనికి హ్మ్. ఒక్కసారిగా వినిపించిందట మాటలు. అక్కడి నుంచి ఒక్కసారిగా దూకేయి, దూకేయి అని. అంటే వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టుగా వినిపించిందట. వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడో చాలా వేల మైళ్ళ దూరంలో ఆయన అక్కడున్నాడు. కానీ ఇక్కడ పక్కన నుంచి చెప్తున్నట్టుగా ఆయనకు వినపడింది.
నువ్వు వెంటనే అక్కడి నుంచి దూకేయాలి. ఆహ్, ఆ ఒక్కసారి వినపడేసరికి అతను వెంటనే అలా జంప్ చేశాడంట. అలా జంప్ చేయగానే ఒక పెద్ద ఇనుప ఐరన్ షీట్ రేకు గాలికొచ్చి ఆ ప్లేస్‌లో పడిపోయింది. అతను నిల్చుకున్న ఆ ప్లేస్‌లో. అంటే అక్కడ హాస్టల్ మాస్టర్స్ ఎలా హెల్ప్ చేస్తారనడానికి ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనకు గూడా అనిపిస్తా ఉంటుంది సడెన్‌గా. అక్కడి నుంచి మనల్ని తప్పించబడుతుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే 2004లో సునామీ వచ్చింది. మనకు ధ్యాన యజ్ఞాలు జరిగే ఆ సమయం. సునామీ వచ్చి ఎన్ని కొట్టుకుపోయినాయి, ఎన్ని ఊళ్ళు కొట్టుకుపోయినాయి, ఎన్ని ఆస్తులు జన నష్టము, ప్రాణ నష్టాలు ఎన్ని జరిగినాయి. ఆ సమయంలో మనకు అండమాన్, నికోబార్ నుంచి మాస్టర్స్ ఇద్దరు ముగ్గురో, ఒక ఐదుగురో ధ్యాన యజ్ఞాలకొచ్చారు. వాళ్ళు ఇక్కడొచ్చినప్పుడు అక్కడ జరిగి మొత్తము కొట్టుకుపోయిందంట. ఇల్లు, వాకిలి ఏమీ లేకుండా మొత్తం సునామీలో కొట్టుకుపోయినాయంట. అంటే వాళ్ళు ఆ సమయానికి ఇక్కడికి వచ్చారిక్కడ. వాళ్ళు ఒకవేళ అక్కడే ఉన్నారనుకోండి, వాళ్ళు గూడా ఆ ఒక ప్రమాదంలో చిక్కుకునేవాళ్ళే. అంటే వాళ్ళు లోక కళ్యాణ కార్యక్రమంలో వర్క్ చేసే మాస్టర్స్ కాబట్టి ప్రకృతి వీళ్ళకి ఇక్కడ చేర్చింది. అక్కడి నుంచి తప్పించబడింది. ఇప్పటికి అక్కడ జరుగుతున్నాయి మన జ్ఞాన ప్రచారాలు. ఆ మాస్టర్స్ ఆర్గనైజ్ చేస్తూ ఎంతో గ్రేట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ జీవితంలో ఇది ముఖ్యమైన సంఘటన అని చెప్పొచ్చు. అప్పుడు సార్ చెప్పారనమాట. మన వర్క్ భూమి మీద ఉంది. అది కూడా గ్రేట్ వర్క్ చేస్తున్నాం మనము. నిద్రపోతున్న వాళ్ళని మేల్కొలుపుతున్నాము. ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్తున్నాము. మరి ఇటువంటి వాళ్ళకి హాస్టల్ మాస్టర్స్ సహకరించకపోతే మళ్ళీ మరెవరికి సహకరిస్తారు? అందుకోసమే వాళ్ళు అక్కడి నుంచి తప్పించబడ్డారు అని చెప్పడం జరిగిందనమాట. ఇలా మనం దేవతల నుంచి, ప్రకృతి శక్తుల నుంచి, మహాత్ముల నుంచి, దేవతల నుంచి ఎన్నో సందేశాలు తీసుకుంటూ ఉంటాము. ఇంకా హాస్టల్ మాస్టర్స్‌కి ఇంకొక విషయం ఏమంటే వాళ్ళు ఎవరి పట్ల ఆసక్తిగా ఉంటారంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు. కొత్త కొత్త విషయాలని కనుక్కుంటూ, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అటువంటి వారికి వాళ్ళు అద్భుతంగా అదృశ్య సహాయకులు సహకరిస్తారనమాట. ఎందుకంటే ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంటుంది గదా! ఆ సక్సెస్‌కి కారణము అదృశ్య సహాయకులు ఇస్తున్న ఆ మెసేజెస్. అంటే ఎప్పుడైతే మనము మన ప్రయత్నాలు చేసి ఇక విసిగి వేసారి ఇంక చాలు, నాకు చాలైపోయింది. ఇంకా దీనికి చిట్ట చివరి రూపకల్పన చేయడానికి నాకు సహకరించే వాళ్ళు ఎవరున్నారబ్బా! అంటూ అలా రిలాక్స్‌డ్‌గా అలా ఉండిపోయినప్పుడు, అప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు. అంతవరకు గమనిస్తుంటారు. నీ ప్రయత్నాలు ఏం చేస్తావో చేస్తూ ఉండు. తర్వాత నీకు చిట్ట చివరిగా నేను ఉంటాను నీకు తోడు అన్నట్టుగా కుట్టు మిషన్ కనుక్కునే ఆ సమయంలో ఒక 12 ఏళ్ల బాలుడు కుట్టు మిషన్ కనుక్కోవడం జరిగింది. ఇంట్లో బట్టలు నేస్తూ ఉంటారు. దారాలు వణుకుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఆ అబ్బాయి తల్లి, నాన్నమ్మ. ఇద్దరు ఆ బట్టలు కుట్టిన తర్వాత సూది, దారం తీసుకొని వాటిని కుట్టే ఆ క్రమంలో చేతులంతా పుండ్లయిపోయింటాయంట వేళ్ళు. ఆ అబ్బాయి చూసి నేను ఏదో ఒక విధంగా సులభంగా ఈ పని జరిగేలాంటి మిషన్ కనుక్కోవాలి అన్న ఆలోచనొచ్చిందంట. అప్పటినుంచి ఎన్నో రకాలు నేను పెద్దయిన తర్వాత కనుక్కుంటాను. మా అమ్మ, నాన్నమ్మ ఎంతో కష్టపడి చేతులు పుళ్ళు చేసుకున్నారు. నేను ఇది సులభతరం చేసే ఒక మిషన్ కనుక్కోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అబ్బాయి ఫెయిల్ అయితా ఉంది. ఎలా చేయాలి? దారము ఆహ్, దాన్ని పెట్టడం ఎలాగ దాన్ని?
ఆ! అదే కుట్టాలి. సులభం కావాలి. మనం చేత్తో కష్టపడి సమయాన్ని వెచ్చించడం కాదు అని చెప్పేసి, అలా విసిగిపోయినప్పుడు ఆ అబ్బాయి ఇంకా విసిగిపోయి నన్ను ఎలా చేయాలో అర్థం కావడం లేదని అలా పడుకున్నప్పుడు అబ్బాయికి ఒక కల వచ్చింది. కొంతమంది అబ్బాయిని తరుముతూ వస్తున్నారు కలలో. తరుముతూ ఆ అబ్బాయి ఎవరో తెలీదు. ఆ కల ఎందుకొచ్చిందో తెలీదు. అలా తరుముతూ వస్తున్నారు. ఆ అబ్బాయి పరిగెడుతున్నాడు కలల్లో. పరిగెట్టి అబ్బాయి పడిపోయాడు. ఏదో కాలు తట్టుకొని. అప్పుడు వాళ్ళు బల్లెంతో అలా వాడిని పొడవడానికి అలా వచ్చినప్పుడు వాడు అంటూ నిద్ర లేచేశాడు. అసలు ఎందుకొచ్చింది ఈ కల నాకు? ఈ కలకు కారణం ఏమి? అసలు వాళ్ళెవరైంటారు? నన్ను తరిమే వాళ్ళు ఎవరైంటారు? అంటూ మళ్ళీ కలను గుర్తు చేసుకున్నాడు. అలా గుర్తు చేసుకునే క్రమంలో వాళ్ళు బల్లెం ఏదైతే పొడవడానికొచ్చారో ముందు కొన కొద్దిగా షార్ప్‌గా ఉండే ఆ ప్రదేశంలో హోల్ ఉండడం గమనించాడట. అరే! ఇదేదో కొత్తగా ఉందే. నేను కుట్టు మిషన్ కనిపెడుతున్నాను గదా! అందులో ఏమన్నా దీంట్లో ఉపయోగం ఉంటుందేమో అని చెప్పేసి, ఆ సూదికి ఆ షార్ప్‌గా ఉండే ఆ ప్రదేశంలో హోల్ తయారు చేసి పెట్టి కుడితే పర్ఫెక్ట్‌గొచ్చింది. అంటే ఈ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. నువ్వు నీ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన ఆ సమయంలో, ఆ విధంగా అదృశ్య సహాయకులు పనిచేస్తారు. అలాగే కొత్త ప్రయోగాలు చేస్తున్నప్పుడు గాయకుడికి ఒక సంగీత గాయకుడున్నాడనుకోండి. అద్భుతమైన రాగాలు, దేవరాగాలు నేర్పడం ఎలాగో అనేది వాళ్ళు చూస్తుంటారు. అలాగే ఆ రోజుల్లో అయితే దీపక్ రాగానికి దీపాలు వెలిగేవి. వర్ష రాగం వచ్చిందంటే వర్షాలు కురిసేవి. అంత అద్భుతమైన గానాలు ఎక్కడి నుంచొచ్చాయి? అంటే వాళ్ళొక సహకారము. మనం ఈరోజు చెప్పుకుంటున్నాం ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ గురించి. వాళ్ళందరూ కూడా అటువంటి కోవకు చెందిన వాళ్ళే. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలుంటారు. వాళ్ళకి విశ్వం యొక్క రూపము, ఆకారం దాన్ని అర్థం చేసుకునే ఆ ప్రయత్నంలో తగిన సూచనలు, సలహాలిస్తూ పడడం లాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా అద్భుతమే కదా! మనం ఏమనుకుంటాము, మనం ఒంటరి వాళ్ళమే, మనకెవరు తోడు లేరు, అందరూ ఉన్నా మేము ఒంటరి వాళ్ళమే అనుకుంటుంటాం గదా! ఈ ఒంటరితనం అనేది ఎవ్వరికీ లేదు. మనల్ని కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ఉండారు. తప్పకుండా ఉంటారు. ప్రతి క్షణము మనల్ని అంటిపెట్టుకునే ఉంటారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాళ్ళకు అదృశ్య సహాయకులకు చిన్న పిల్లల పట్ల, వృద్ధుల పట్ల చాలా ఫోకస్ చేస్తారనమాట. మనం గమనిస్తే చాలా చోట్ల యాక్సిడెంట్లు జరిగినప్పుడు గానీ, అవి కూలిపోతుంటాయి గదా! బిల్డింగ్‌లు కూలినప్పుడు పెద్దవాళ్ళు ఎంతో మంది చనిపోయుంటారు. కానీ శిథిలాల కింద పసిపిల్లలు ఎలా జీవించి ఉంటారు? 4 రోజులైనా, 5 రోజులైనా కూడా ఆ పసిపిల్లలు జీవించే ఉంటారు. శిథిలాల కింద ఉంటారు. పెద్దవాళ్ళు వాళ్ళ శరీరాలు నలిగిపోయి వాళ్ళంతా అస్తవ్యస్తమైపోయుంటాయి వాళ్ళ శరీరాలు. కానీ పసిపిల్లల్ని వీళ్ళు జాగ్రత్తగా ఫోకస్ చేస్తారు. అంటే వృద్ధులు కూడా పసిపిల్లలతో సమానం. వాళ్ళు కూడా తమని తాము రక్షించుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళని రక్షించడము అనేది వీళ్ళు చేస్తుంటారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు, ఇంట్యూషన్ ద్వారా మనకు ముందే తెలియడం, ఇటువంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఒకసారి ఒక ఒకామె తన చిన్న బిడ్డని తన ఫ్రెండ్‌కి ఇచ్చి, తను షాపింగ్ కోసం వెళ్ళిపోయింది. అలా వెళ్ళినప్పుడు ఈమె బిడ్డని ఇంట్లో పడుకోబెట్టి, పైన మేడ మీద పడుకోబెట్టి మామూలుగా ఉంది. ఆ సమయంలో ఎలాగో ఇంటికి నిప్పంటుకుంది. నిప్పంటుకున్నప్పుడు ఆ గాబరాలో ఆ బిడ్డని పడుకోబెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోయింది. అలా బయటకొచ్చేసి ఉండిపోయింది. తర్వాత
ఇల్లంతా చుట్టుముట్టిన చుట్టుపక్కల ప్రదేశాలన్నీ అగ్ని ప్రమాదానికి లోనైనయి. ఈ ఇంట్లో గూడా చుట్టుముట్టు అగ్ని అంతా చుట్టుముట్టేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది. పైన మేడ మీద పసిబిడ్డ పడుకొనున్నాడు కదా! నా ఫ్రెండ్ తన బిడ్డని నా చేతుల్లో పెట్టిపోయింది అని అప్పుడు జ్ఞాపకానికొచ్చిందామె. ఆవిడ ఫైర్ ఇంజిన్ వాళ్ళని ఆ నిప్పు ఆర్పడానికి వచ్చినప్పుడు, ఆ లోపల బిడ్డ ఉందని చెప్తే, ఆ పైన మేడ మీదకి వెళ్తాడు ఒకతను సాహసం చేసి. చుట్టుముట్టేసినాయి మంటలంతా. అలా చూసినప్పుడు ఇంటి మధ్యలో మంచం మీద పడుకోబెట్టబడింది. ఆ చిన్న బేబీని. కానీ ఆ మంటలనేది చుట్టూ తిరుగుతూ కిటికీ ద్వారా బయటకెళ్ళిపోతా ఉంది. అది కింద నేల కూడా కూలిపోయింది మంటలకి. కానీ ఆ మంచము ఇలా పైన గాల్లో లేచి నిలబడిందట. ఒక పైన టాపు తగ్గట్లో ఆ మంచం అలా ఉండిపోయింది. పక్కన ఒక వెలుగులాంటి నీడ, మనిషి ఆకారంలో ఉన్న వెలుగులాంటి నీడ కనిపిస్తుంది. అతను స్పష్టంగా చూశాడట. ఆ బేబీని తీసుకున్నంత వరకు ఆ సంఘటన అలాగే ఉంది. ఆ వెలుగు, నీడ అనేది అలాగే ఉంది. ఎప్పుడైతే మంచం దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళాడో అప్పుడది మాయమైంది. ఆ బేబీని తీసుకొని బయటకొచ్చిన తర్వాత ఈ సంఘటన గురించి అతను చెప్తున్నాడు. అసలు ఆశ్చర్యమేసింది. చుట్టూ ఆ మంటలు కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయి. నేల కూలిపోయింది. ఆ మంచం పైన టాపుకి తగ్గట్లో ఉంది. పక్కన ఒక వెలుగులాంటి నీడను చూశాను. అంటే మరి వాళ్ళు ఆ బిడ్డని కాపాడుతున్నారు. ఆ సమయంలో వాళ్ళ అదృశ్య సహాయకులు కాకపోతే ఇంకెవరు సాహసం చేసి వెళ్ళగలరు? అవసరమైనప్పుడు వాళ్ళ భౌతిక రూపాన్ని ధరించే స్థితి కూడా వాళ్ళకుంటుంది. అత్యవసర పరిస్థితిలో ఒకసారి హ్మ్. అదృశ్య సహాయకులు ఇద్దరు పగలు వాళ్ళు భౌతికంగా ఉంటూ, రాత్రుళ్ళు కానీ, లేకపోతే అత్యవసరమైన సమయంలో కానీ, హాస్టల్‌గా అలా బయటికి వెళ్తూ ఉంటారట. ఎక్కడైనా ఎవరికైనా అవసరం ఉంటుందేమో అనే ఉద్దేశ్యంతో అలా వెళ్తుంటారు. అలా వెళ్ళే క్రమంలో ఒక రోజు పగలు పూట ఒక కొండ ప్రాంతంలో కేక వినిపించింది. వినిపించగానే హాస్టల్‌గా ఉండే ఇద్దరు, ఒక పెద్ద అబ్బాయి, ఒక చిన్న అబ్బాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ మీద నుంచి ఒక పిల్లవాడు కింద పడిపోయాడు. కాలు విరిగింది. ఆ బాధ తట్టుకోలేక వాడు కేకలేశాడు. ఒక పక్క రక్తస్రావం జరుగుతా ఉంది. కాలు విరిగి. ఆ సమయంలో హాస్టల్‌గా ఓదార్పునివ్వడానికి రాదు. కాలు కాలు ఇరిగిన చోట ఏదో ఒక కట్టు కట్టాలి. అటువంటి సమయంలో భౌతికత అనేది అవసరం. లేకపోతే హాస్టల్‌గా ఉంటే దాన్ని పట్టుకోనికి రాదు కదా! ఏం చేయాలి? కట్టు కట్టాలంటే కొండ దగ్గర ఏముంటుంది? అంటే ఆ అబ్బాయి కట్టుకున్న ఒక షర్ట్ తీసి, చిన్న అబ్బాయి యాక్చువల్‌గా ఉండే అబ్బాయి భౌతిక రూపాన్ని ధరించి, ఆ కట్టు కట్టేసి ఆ అబ్బాయికి అలా ఉండిపోయాడనమాట. ఓదార్పునిస్తూ. అంత బాధలో పడిపోయిన ఆ పిల్లవాడు, "ఇక్కడ ఎవరు లేరే? నువ్వెంతో అందంగా ఉన్నావు. ఎవరు నువ్వు?" అని అడుగుతున్నాడట. కానీ ఈ విషయాన్ని ఎక్కడో ఇంట్లో ఉన్న తల్లికి చెప్పాలి. ఎందుకంటే ఈ పిల్లవాడిని ఇక్కడే వదిలేయడానికి లేదు. కాలు విరిగిన పిల్లవాడిని. పెద్ద అబ్బాయి అతను వెంటనే వెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లికి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విధంగా జరిగింది నీ బిడ్డకు వెంటనే రా అంటూ. ఆమె కొంత సమయం వరకు పట్టించుకోలేదు. ఏదో అనిపిస్తా ఉంది అని అనుకుంటా ఉంది. ఇలా నీ బిడ్డకు ప్రమాదం జరిగింది. వెంటనే రా, రా, రా అంటూ లోపల వినిపిస్తా ఉంది ఆమెకు. అయినా కొంత సమయం వరకు పట్టించుకోలేదు. తర్వాత ఎందుకు సారికి ఇలాగ అనిపిస్తోంది అంటూ చేసిన పని అంతా వదిలేసి ఆహ్, నా బిడ్డని తెచ్చుకుంటాను. వాడికేమో ప్రమాదం జరిగినట్టు నాకు అనిపిస్తా ఉంది అంటూ ఎక్కడిదక్కడ వదిలేసి ఆమె వెళ్ళిపోతుంది. మామూలుగా ఆహ్, రాజమార్గం ద్వారా వస్తే చాలా సమయం పడుతుందంట ఆ కొండ దగ్గరికి. కానీ అడ్డదారి గుండా ఆమె ఎలా వచ్చిందో ఆమెకే తెలీదంట. వచ్చి అలా అంత దూరం నుంచి కనపడగానే ఈ భౌతికంగా ఉండే పిల్లవాడు మాయమైపోయాడు. ఆ తల్లి గూడా చూసింది.
వచ్చి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇంట్లో ఏదో ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏం జరిగింది ఇప్పుడు హాస్పిటల్‌లో చూడండి పేషెంట్‌లని అంతా వాళ్ళు అడ్మిట్ అయిన వాళ్ళని రౌండ్స్ చేస్తారు డాక్టర్స్. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఆ విధంగా హాస్టల్‌గా సహాయం చేసిన వీళ్ళు ఏం జరిగింది ఆ పిల్లవాడికి? ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దామంటూ మళ్ళీ సాయంత్రం వెళ్లారట. హాస్టల్‌గా అలా వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు వినబడ్డాయి. వాళ్ళు లోపల ఉండేవాళ్ళు. అసలు నాకు లోపల చాలా అనిపించింది. నీ బిడ్డకేమో జరిగింది. వచ్చేయి, వచ్చేయి, వచ్చేయి అని. అందుకే నేను వెళ్ళిపోయాను. కానీ ఎలా వెళ్ళానో ఏమో ఆ దారి నాకు తెలీనే తెలీదు. అడ్డదారి గుండా దగ్గరి దారి ఆ దారి గుండా నన్నెలా వెళ్ళానో నాకు అర్థమే కాలేదు. అలా నా బిడ్డ దగ్గర ఎవరో అబ్బాయి కనపడ్డాడు. ఒక వెలుగు లాంటి ఆ అబ్బాయిని చూశాను నేను. ఎంతో అందంగా ఉన్నాడు. ఆహ్, ఆ దేవత ఆ దేవదూతనే నా బిడ్డని కాపాడాడు. హ్మ్. అంటూ ఆ తల్లి బిడ్డ చెప్పుకొస్తున్నారట జనాలకి. వాళ్ళు లేకపోతే నా బిడ్డ ఈరోజు బ్రతికేవాడు కాదు. ఏ దేవుడో వచ్చి నా బిడ్డని కాపాడాడు అని. నేను కూడా చూశాను ఆ దేవుడిని. చిన్నగా ఉన్నాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నాడు దేవుడు. అంటూ ఆ తల్లి చెప్పుకొస్తా ఉంది. ఈ విధంగా కూడా జరుగుతా ఉంటుంది. అత్యవసర సమయంలో భౌతిక రూపాన్ని కూడా ధరించే ఒక కెపాసిటీ వాళ్ళకుంటుంది. గడిచిన కాలంలో అంటే మానవ జాతి భూమి మీద వచ్చిన మొట్టమొదటి బాల్యావస్థ స్థితిలో అంటే భూమి మీద మానవ జాతి నిర్మాణం జరిగిన ఆ సమయంలో వాళ్ళు నిస్సందేహంగా ఇప్పటికంటే కూడా చాలా ఎక్కువగా బయట నుంచి సహాయం పొందింది మానవ జాతి. అంటే ఏ లోకం నుంచి భూమి మీదకు మనం వచ్చామో, ఆ లోకానికి సంబంధించిన సహాయ సహకారాలు అందినాయి ఆ సమయంలో. ఎందుకంటే మనం సాహసం చేసి భూమి మీద జన్మ తీసుకున్నాం. ఇక్కడ ఏ విషయం తెలీదు. ఇక్కడ పరిస్థితులు తెలివు. ఎలా ఉంటుందో జీవనం తెలీదు. అటువంటప్పుడు ఎవరో ఒకరి సహాయము. మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు సహాయం తీసుకుంటాం. ఎలా వెళ్ళాలి? మనం వెళ్ళే చోటికి ఎలా వెళ్ళాలి? ఏ దారెంబడి వెళ్ళాలి? ఏ విధంగా వెళ్ళాలి? మనం అకామిడేషన్ కావాలంటే ఎవరినో ఒకరిని సహాయం అనేది కోరుకుంటాం కదా! ఆ విధంగా భూమి మీద వచ్చిన మొట్టమొదట బాల్యావస్థ స్థితి. మానవ జాతికే బాల్యావస్థ స్థితి. అప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు ఆ లోకవాసుల నుంచి సహాయం పొందిన వాళ్ళే. బుద్ధ దేవుళ్ళు కావచ్చు, మనువులు, ఆ జాతి నాయకులు, గురువులు ఏ కాలమైనా కానీ దేవదూతల పరిణామ క్రమం నుండి మానవ జాతిని తీసుకురాబడ్డారో, ఏ లోకాల నుంచి మానవులు దిగబడ్డారో ఇక్కడికి, ఆ లోకాల నుంచి వాళ్ళకి సహాయము, సహకారం అందుతూనే ఉంది మాస్టర్స్ ద్వారా. లేక బాగా అభివృద్ధి చెందిన మరో గ్రహం యొక్క పూర్తి పరిణితి చెందిన మానవ జాతి నుంచి వచ్చారో, ఆ కాలం నుంచే మనం చెప్పుకుంటున్న అదృశ్య సహాయకుల సహాయము మనకు అందుతూనే ఉంది. ఆ ఉన్నత దేవగణాల నుంచి. కానీ మానవుడు అభివృద్ధి చెందుతూ తనే తనే సహాయకుడిగా పనిచేసే యోగ్యతను తను సంపాదించుకున్నాడు. మానవ జాతి ఆ క్రమం నుంచి తను ఆ యోగ్యత సంపాదించుకుంది. ఈ రోజుల్లో ఈ రోజు వరకు మానవ జాతి ఎంత పరిణితి చెందిందంటే, తను కూడా అదృశ్య సహాయకుడిగా పనిచేసే శక్తి సామర్థ్యాలను తను సంపాదించుకుంది. ఇది ఇది చాలా మందికి సీనియర్ మాస్టర్‌లకి ఎంతో అనుభవం. కొత్త వాళ్ళని మనం ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలు వినండి. వాళ్ళేం చెప్తారో అప్పుడప్పుడు, "మీరు మాకు కనపడ్డారు. మీరే మాకు ఆ లోకానికి తీసుకెళ్లారు. ఆ విషయం గురించి చెప్పారు." అంటూ ఎగ్జాంపుల్‌గా మన మన గురించి చెప్తుంటారు. అంటే ఒక గ్రూప్ మనం ఆర్గనైజ్ చేస్తూ రోజు మన సెంటర్ నడుపుతూ, మన సెంటర్‌లో ధ్యానం చేసుకుంటూ కొత్త వాళ్ళు వస్తే మనం ధ్యానం చెప్తూ ఉంటాము. వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మీరే మాకు ఆ సహాయం చేశారు. లేకపోతే నేను ఆ సహాయం గురించి నాకు తెలిసేది కాదు. ఆ సమస్య నుంచి నేను బయటపడడానికి మీరు హెల్ప్ చేశారు. ఈ విధంగా చెప్తుంటారు. కానీ మనకేం తెలీదు. మనం పత్రి సార్ దగ్గర చెప్పుకున్నా గూడా మనం సార్ దగ్గర ఎన్నో సార్లు చెప్తుంటాం. సార్ మీరు మాకు కనపడ్డారు. ఇక్కడి నుంచి మనకి ఆ ఒక సమస్య నుంచి బయటేశారు.
అంటే మనం ఎన్నో సార్లు చెప్తే సార్ ఏమంటాడు, "నాకేం తెలీదు అది మీ నమ్మకమే" అంటుంటా. అలాగా పిరమిడ్ మాస్టర్‌లే కాదు. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు జీవనం సాగిస్తున్న వాళ్ళు. అంటే మానవ పరిణామం అనేది అలా జరిగింది. అభివృద్ధి చెందుతూ వచ్చింది. మొట్టమొదట భూలోకం మీద, ఆ తర్వాత ఉన్నత స్థాయిల మీద ఇప్పుడు మానవ జాతి సహాయం అందించే సామర్థ్యాన్ని చేరుకుంది. అంతే కదా! మన వాళ్ళు ఎంతమంది చెప్తుంటారు. నేను ఆ లోకాల్లో హెల్ప్ చేస్తున్నాను. ఆ మాస్టర్‌తో పాటు నేను వర్క్ చేస్తున్నాను. ఈ మాస్టర్‌తో పాటు వర్క్ చేస్తున్నానని మన వాళ్ళు ఎంతో మంది చెప్పడం మనమే విన్నాం. వాళ్ళ అనుభవాల ద్వారా. అంటే అంతటి ఈ అభివృద్ధి చెందింది మానవ జాతి. ప్రతి ఒక్కరు గాదు. కొంతమంది ఎన్నుకోబడ్డ వాళ్ళుంటారు. ఇప్పుడు మనకి హ్మ్. ఇప్పుడు ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అంటే మనం ఒక లింక్ పెడతాము. మనకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతాం. లేకపోతే లేదు. అలాగా అదృశ్య సహాయకుల నుంచి నీకు పిలుపొస్తుంది. మీరు కూడా మా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అదృశ్య సహాయకులుగా సహాయం చేసే ఒక పరిణితికి చెందారు మీరు అని అనుకున్నప్పుడు, మనకు ఇష్టమైతే ఓకే అంటాము, జాయిన్ అవుతాం. లేదంటే లేదు. అలాంటి స్థితిలో కొంతమంది ఉన్నారు. ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు. మానవ పరిణామ క్రమంలో గొప్పవైన సప్త కిరణాలు విశ్వాన్ని వశం చేసుకొని తన వంతుగా ప్రతి కిరణం వరుసలో సహాయపడ్డాయో, ఆ కిరణాలలోని ఏడవది తన ప్రత్యేక ప్రభావాన్ని చూపించే కాలంలోకి మనమొచ్చాము. మనం ఏం చెప్పుకుంటున్నామంటే, సూర్యకిరణాల ద్వారా కూడా ఆ జ్ఞాన ప్రవాహం జరుగుతోంది. సూర్యకిరణాలు మామూలు కాదు. ఎన్నో రకాలుగా సూర్యుడు లేకపోతే ఒక్క 4 రోజులు సూర్యుడు లేడనుకోండి, అప్పుడు జగత్తే ఎలా ఉంటుంది? అనారోగ్యంగా, అస్తవ్యస్తంగా సరిగ్గా ఉండదు. ఆ సూర్యకిరణాల ద్వారా ఎంత సహాయాన్ని పొందుతున్నాం. అలాంటి ఒక కిరణము భూమి మీద ఇప్పుడు మనం యుగాలకు ప్రకృతికి, మానవులకు, జంతువులకు చాలా దూరం పెరిగింది. చాలా వైరుధ్యంతో ఉండిపోయాం. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఏకత్వంలోకి తెచ్చే ఒక ఆ ప్రక్రియ జరుగుతోంది సూర్యకిరణాలలోని ఏడో కిరణం ద్వారా అని చెప్తున్నాను. ఆ కిరణం యొక్క విలువైన స్వాభావిక గుణం ఏమంటే, మానవ జాతి ప్రకృతి యొక్క ఆ దైవిక రాజ్యాల మధ్య ఉన్న ఆ సంఘీభావాన్ని మళ్ళీ అది పెంపొందింపజేస్తుంది. మనం సీతాయనంలో చూసాం. మనం ఒక దే దేవతలకు, మానవులకు వాళ్ళ ఒక అనుసంధానము, అనుబంధం ఎలా ఉండేదో. దేవతలు, మానవులు వాళ్ళ సంబంధాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఈ మన అమ్మాయిని అవతల వారికి అవతల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో, అలా దేవతలకు, మానవులకు పెళ్ళిళ్ళు జరిగేవి. ఇచ్చిపుచ్చుకోవడం అంత ఈజీగా వెళ్లి వచ్చేవాళ్ళు. త్రేతాయుగము ఆ కాలంలో. తర్వాత వచ్చేసరికి దేవతలు వేరైపోయినారు. మానవులు అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేకుండా దారులు మూసుకుపోయాయి. తర్వాత అడవులు అడవుల్లోకి జంతువులు అందరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అవి దూరమైపోయాయి. రాను కలియుగం వచ్చేసరికి ప్రకృతి నుంచి చాలా దూరం వచ్చేసాడు మానవుడు. ఆ జంతువులంటే క్రూరంగా మనుషులు, జంతువులు ఒకరికొకరు భయంగా వాళ్ళు ఉంటారనమాట. జంతువులు మనుషుల్ని చూస్తే భయపడ్డము, మనుషులు జంతువులు చూస్తే భయపడ్డము. అలాంటి ఎంతో దూరం జరిగిపోయి, ఎంతో భయంగా క్షణ భయం నూరేళ్ల ఆయుస్సు అన్నట్టుగా బ్రతుకు అనేది ఈడ్చుకుంటూ ఉండాలి మనం. ఆ ఒక సంఘీభావాన్ని పెంపొందింపజేస్తుంది ఈ సూర్యకిరణము అనేది వాళ్ళు చెప్తున్నారన్నమాట. రాబోయే దగ్గర భవిష్యత్తులో ఈ 2 ప్రపంచాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. మరెంతో ప్రాముఖ్యత వహిస్తాయి. అదృశ్య సహాయకుల బృందము వాళ్ళ పనులు మనం చూసామనుకోండి. ఒకవేళ మనకు వారి సమూహంలో చేరే సహాయం అందించే అవకాశం వచ్చినట్లయితే, ఈ విషయాల మీదున్న సమకాలీన ఆలోచనల ప్రతిబంధకాన్ని తెంచుకొని మనం బయటికొచ్చి తీరాలి. మీకు ఇటువంటి గొప్ప అవకాశం లభించినప్పుడు, మీ ముందుకొచ్చినప్పుడు ఈ ప్రతిపాదన, మనం అన్నిటిని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఒక మోహము,
అతి మోహంలో ఉండిపోయాము. మనమే మన చుట్టూ ఒక చట్రాన్ని గీసుకొని, ఒక పంజరంలో మనము ఉండిపోయాము. దాన్ని తెగగొట్టుకొని, ఆ ప్రతిబంధాన్ని తెంచుకొని, మనం బయటికి వచ్చే తీరాలి. ఆ సహాయకుల బృందంలో చేరాలి. అంతేకాక ఈ భౌతిక శరీరం అనేది మనిషికి ఒక ఉపాధి మాత్రమే. ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే అది. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిందే. ఈ ఉపాధి మరణ సమయంలో శాశ్వతంగా నశించిపోతుంది. మరణం వచ్చిందంటే శరీరం ఇక్కడే పడిపోతుంది. నేను శాశ్వతుడిని. దీపం ఉండగానే ఇల్లు చక్కబట్టుకోవాలి అనే సామెత అందుకే వచ్చిందేమో. అది మనం వినియోగించుకోవాలి. మనకు అవకాశం వచ్చింది అంటే. వివేకవంతులు, సంస్కారవంత మనుషుల్లో చాలా వరకు చేతనత్వపు స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన మనిషి భౌతిక శరీరంలో ఉన్నంత సంపూర్ణంగా కూడా తన హాస్టల్‌గా కూడా ఎరుకుతూ ఉండగలడు. హాస్టల్ లోకంలో ఈ పని అనేక రకాలుగా ఉంటుంది. ఏ రకంగా ఉన్నా వాటన్నిటి గొప్ప ఉద్దేశము ఒకటే. పరిణామక్రమ ప్రక్రియలను ప్రోత్సహించడము. అప్పుడప్పుడు కింద ప్రపంచాల అభివృద్ధితో కూడా కూడి ఉంటుంది. అంటే అణు, వృక్ష, జంతు ప్రపంచాలకు తమ బాధ్యత ఉన్నట్లు అంటే ఇవన్నిటిని పోషించే ఒక బాధ్యత మానవులదే. మానవ సామ్రాజ్యులదే. ఖనిజ సామ్రాజ్యాన్ని, వృక్ష సామ్రాజ్యాన్ని, జంతు సామ్రాజ్యాన్ని ఆ ప్రపంచాలకు కూడా మనము మన సహాయ సహకారాలు అందించడము మన యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మహామహులు గుర్తించారు. ఆ సిద్ధ పురుషులు, మహనీయులు వాళ్ళు గుర్తించారు. అంతేకాకుండా కింది ప్రపంచాల అభివృద్ధికి కూడా మనిషి ప్రమేయంతోనే సాధ్యమవుతుంది. వాటి యొక్క అభివృద్ధి మనిషి సహాయం లేకుండా సాధ్యం కాదు. మనిషి యొక్క అభివృద్ధి కూడా వీటిలోనే దాగుంది. మానవ జాతికి సంబంధించింది ఏమంటే మనం చేసే సేవలే. ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ ముఖ్యంగా మనిషి యొక్క ఆధ్యాత్మిక వికాసంతో కూడుకొని ఉంటుంది మనం చేసే సేవలు. వాళ్ళ ఒక అదృశ్య సహాయకులతో పాటు మనం కూడా కలిసి చేయడము. భౌతిక సేవలు ఎన్నో ఉంటాయి. ఆధ్యాత్మిక సేవలు మరింత పరిణితిని కలిగిస్తాయి. మరింత వికాసంతో మనము అభివృద్ధి చెందుతూ ఉంటాము. అలాగే చాలామంది హ్మ్. ఆత్మహత్యలు మరింత ఎక్కువైపోయాయి. వాళ్ళకి కూడా ఆ సమయంలో వాళ్ళు ఇంట్యూషన్ ద్వారా చెప్తూనే ఉంటారు. ఆ ఆత్మహత్య అనేది సరికానిది. అది నీవు ఏ కష్టంతో, ఏ సమస్యతో ఇక్కడ నువ్వు శరీరాన్ని త్యజిస్తున్నావో, అంతకు మించిన కష్టము నువ్వు మళ్ళీ జన్మలో తీసుకోవాల్సొస్తుంది. నీ శ్వాసలు ఉన్నంత వరకు నీవు పైకి వెళ్ళలేవు, కిందకి వెళ్ళలేవు. ఇక్కడ శరీరం త్యజించుంటావు. కానీ ఇక్కడ నీ యొక్క కాల పరిమితి ఎంత వరకు ఉంటుందో అంతవరకు నీ సోల్ ఇక్కడ తిరగాల్సిందే. నువ్వు వెళ్ళలేవు అంటూ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తూనే ఉంటారు. కానీ ఆ సమయంలో వినే స్థితిలో ఉండదు. కానీ కొంతమంది విన్నారనుకోండి వాళ్ళు డ్రాప్ అయితారు. ఆత్మహత్యను విరమించుకుంటారు. కానీ నేడు చాలా రకాలుగా జరుగుతున్నాయి ఆత్మహత్యలనేవి. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అలాగే యుద్ధ సమయంలో ఆ భయంకర కాలంలో సహాయకుల సభ్యులు ఎంతో గౌరవంగా పనిచేస్తారు. వారి యొక్క సహాయము, వారి యొక్క ఉపయోగము లెక్కకు మించి ఉంటుంది ఆ సమయంలో. యుద్ధం ద్వారా ఏర్పడిన పరిస్థితులు అసాధారణమైనవి. వేల మంది అకస్మాత్తుగా హాస్టల్ ప్రపంచంలోకి విసిరివేయబడతారు. ఆ యుద్ధ సమయంలో ఎంతమంది మరణిస్తుంటారు. ఒక్కసారిగా అందరిని అలా హాస్టల్ ప్రపంచంలోకి విసిరేసినట్లుగా అలా విసిరివేయబడతారు. వీళ్ళంతా యవ్వనంలో ఉండేవారు. బలమైన వారు. చనిపోయినవాడు. వృద్ధాప్యంలో చనిపోయిన వ్యక్తి అతని రాగభావ శక్తులను అన్ని పోగొట్టుకొని ఉంటాడు.
ఇంకా మిగిలి ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే అవి చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి తేలిగ్గా వశమైపోతాయి. అదే యవ్వనంలో ఉండేవారు, బలంగా ఉండేవారు, అటువంటి మనిషి చనిపోతే అతని రాగ, భావ, ఉద్రేకాలన్నీ ఉచ్చ స్థితిలో ఉంటాయి. వాటి ద్వారా ఎలాగైతే ఎక్కువ ఆనందాన్ని పొందగలడో, అలాగే ఎక్కువ బాధను కూడా అనుభవిస్తుంటాడు. యవ్వనంలో ఉన్న వ్యక్తి ఉడుకు రక్తం, ఉడుకు రక్తం అని చెప్తుంటారు గదా! అలాంటి ఉద్రేకంగా ఆహ్, ఉచ్చ స్థితిలో ఉంటాయి అతని యొక్క భావాలు. ఎంత ఆనందాన్ని పొందగలడు వాటి నుంచి, అంతే బాధను కూడా అంతే ఎక్కువ అనుభవిస్తాడు. వారి కుటుంబాల గురించి, కొంతమంది కొత్త పరిస్థితుల గురించి, ఒక్కసారిగా అలా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమి అర్థం కాక ఇక్కడ లాగేస్తుంటది. కుటుంబాలను చూసుకునేవారు ఎవరు? కుటుంబానికి ఆధారమైన ఈ వ్యక్తి చనిపోయినప్పుడు, మరి ఆ కుటుంబానికి ఆధారం ఏమి? ఎవరు తీర్చగలరు? ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా గూడా సహాయం చేస్తారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళు ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు, వాళ్ళ కోరికలను తీర్చడానికి కూడా వీళ్ళ అదృశ్య సహాయకులు సిద్ధంగా ఉండాలి. సంసిద్ధంగా ఉండాల్సిందే. సహాయకుడి మీద ఉంచిన ముఖ్య బాధ్యత ఒక విధంగా నేర్పించడమే. అక్కడ వాళ్ళకి ఎంతో వర్కుంటుంది. సహాయకులకి. చనిపోయిన వాళ్ళు ఒక్క పట్టాన వాళ్ళు ఒప్పుకోరు. నేను చనిపోయానని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక మరణాంతర జీవితం అనేది వాళ్ళకి తెలీదు. ఇక్కడ కుటుంబం పట్లనే వాళ్ళ ఆసక్తి అంతా బాధ, దుఃఖము, నా కుటుంబం ఏ విధంగా గడుస్తుంది? వాళ్ళు ఏ విధంగా గెట్టినవుతారు? నా పిల్లలు ఈ విధంగానే ఉంటుంది. కానీ వీళ్ళు నేర్పిస్తారు. నీ కుటుంబానికి సహాయం అందించే బాధ్యత నేను తీసుకుంటాను. నీవు నీ తర్వాతి కార్యక్రమం మొదలెట్టు. నీ యొక్క ఈ ప్రేమ పాశాన్ని, ఈ బంధాలను, రాగద్వేషాలను, రాగభావాలను నువ్వు వదిలించుకునే తీరాలి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంటారు. ఆ ఈశ్వర జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని అందించడమే ఉంటుంది వాళ్ళకు. ఇలా పనిలో ఎన్నో శాఖలుంటాయి. మరణించిన వారి మధ్య ముఖ్యమైన పని తెలుసుకున్న తర్వాత, బ్రతుకుతున్న మనుషులకు సంబంధించిన పని గురించి తెలుసుకునే తెలుసుకుంటాం. అంటే ఇక్కడ మనుషులు చాలా మంది కుటుంబాలను చూసినప్పుడు అర్ధాంతరంగా యు యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు, యువకులుగా ఉన్నప్పుడు ఏదో ఒక కారణంతో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం పట్ల ఎంతో ఆవేదన, ఎంతో బాధ పడుతున్నప్పుడు ఆస్ట్రల్‌గా వీళ్ళు కుటుంబాన్ని చూసుకునే ఒక బాధ్యతను తీసుకుంటారు. చూసుకోవడం అంటే వీళ్ళకి ఏదో ఒక దారి ఏర్పాటు చేస్తారనమాట. మనం గమనించుకున్నాం ఎన్నో కుటుంబాల్లో ఆ ఒక కుటుంబానికి ఆధారమైన యజమాని చనిపోయిన తర్వాత, ఆ కుటుంబం ఎంతో చక్కగా మరింత ఇంతకుముందు ఆ వ్యక్తి ఉన్నప్పటి కంటే కూడా మరింత బాగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం మనం గమనించాం. అంటే ఏదో ఒక దారి అనేది వాళ్ళకి ఏర్పాటు చేయడం అదృశ్య సహాయకుల పని. ఏదో ఒక మార్గం, ఏదో ఒక దారి వెతుకుతూ వస్తుంది వాళ్ళకి. ఆధారం దొరుకుతుంది. అలా దొరికేలా వాళ్ళు సహాయం చేస్తారు. ఇలా వీళ్ళు సహాయం చేసే శాఖలు ఎన్నో ఉన్నాయి అని చెప్తారు. ఆ శాఖలో పని అపరిమితంగా సలహాల ద్వారా జరుగుతుంటుంది. అంటే అందుకోవడానికి సిద్ధంగా ఉన్న మనుష్యుల మనస్సుల్లో మంచి ఆలోచనలు ఉంచడం ద్వారా కొంతమందికి అనిపిస్తా ఉంటుంది. మనం ఎన్నో సార్లు చెప్పుకుంటుంటాం. మనకి ఈ మెసేజొచ్చింది, ఆ మెసేజొచ్చిందని. అంటే అందుకోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ మనసుల్లో వీళ్ళొక మెసేజ్ అనేది వెళ్ళిపోతా ఉంటుంది. ఈ పద్ధతిలో ఇచ్చే సహాయము భిన్నంగా ఉంటుంది. బాధపడుతున్నవారు గాని, దుఃఖంలో ఉన్నవారు కానీ పొందిన ఉపశమనము, మనఃపూర్వకంగా సత్యాన్ని తెలుసుకోదలిచిన వారిని ఆ మార్గంలో నడిపించే ప్రయత్నము. ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి ఒక పట్టాన చాలా మంది ఇష్టపడరసలు. కానీ వాళ్ళకి ఏదో ఒక బాధ, దుఃఖము ఏదో ఒకటి ఎదురైనప్పుడు అప్పుడు ఏ మార్గం దొరుకుతుంది నేను ఈ దుఃఖం నుంచి బయటపడడానికి అన్న ఒక ఆ స్థితిలోకొచ్చినప్పుడు
ఈ మార్గంలో నడిపించే పని వీళ్ళు తీసుకుంటారు. మనస్ఫూర్తిగా నేను తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అనుకునే వారికి, ఆ దుఃఖం నుంచి బయటపడాలి అని అనుకునే వారికి, వీళ్ళు ఈ మార్గంలో నడిపించే ఆ ప్రయత్నాన్ని చేస్తారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక తత్వ విచార ఆ సంబంధ ఆ సమస్య మీద ఆతరంగా ఆలోచన చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక విషయాల పట్ల దాని గురించి ఎంతో ఆత్రంగా ఆ సమస్యల మీద ఆలోచన చేస్తున్నప్పుడు వీళ్ళు పరిష్కారాన్ని వాళ్ళకి తెలియకుండానే ఒక పరిష్కార మార్గం చూపిస్తుంటారు. సార్ ఏం చెప్తారంటే, "నువ్వు ధ్యానం చేస్తే పో అన్నిటికీ ధ్యానమే కారణం. ఏ దాని గురించి మనం మాట్లాడినా ధ్యానం చెయ్యి" అంటారంతే. అన్ని సమస్యలకు పరిష్కారము ధ్యానమే. అంటే నీదేదో ఏ సమస్యనే ఉండని, అది దాని పరిష్కారం మనకు ధ్యానంలో దొరుకుతుందని చెప్తున్నాం గదా! మరి అది ఎలా దొరికింది? ఎన్ని రోజులకి ఎప్పటినుంచో ఆ పరిష్కారం దొరకని ఆ సమస్య ఇప్పుడు దొరికింది. ఇలాంటివి మనకు తెలియకుండా మన మనసుల్లో వచ్చేస్తుంటాయి. అలాగే మనస్సుకు సలహా చేకూర్చే పద్ధతి ఒక రకమైన ప్రయోగం ద్వారా దాని యొక్క స్వభావాన్ని బట్టి సహాయకుల బృందంలో ఎక్కువ అభివృద్ధి చెందిన సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మనస్సుకు సలహా చేకూర్చే పద్ధతి చాలా ముఖ్యమైనది. దీనిలో మరొక రకమైన ప్రయోగం ఉంది. దాని స్వభావాన్ని బట్టి సహాయకుల బృందంలో ఎక్కువ అభివృద్ధి పొందిన సభ్యులకు మాత్రమే అది వర్తిస్తుంది. సహాయకుల బృందంలో కూడా కేటగిరీలు ఉంటాయన్నమాట. కొంతమంది ఇంకా భౌతిక శరీరాన్ని తీసుకోలేని పరిస్థితులు కొంతమంది ఉంటాయి. అంటే వాళ్ళు ఎదిగే పరిణామ క్రమంలో ఇవి ఒక్కటొక్కటి నేర్చుకుంటూ పోతారు. సాధారణ మనుష్యులు వారి వ్యక్తిగత కష్టాల్లో సహాయం పొందగలరో, కొద్దిమంది నేరుగా బాధించే వ్యవహారాల్లో సలహాను అందుకోగలరో, అలాగే రాజకీయ మరి ఆధ్యాత్మిక ప్రపంచాల్లో ఎక్కువ శక్తి, బాధ్యత ఉన్నవారికి, అటువంటి వారికి వీళ్ళు సలహాలు మన లోపల ఆ సలహాలు, సూచనలు అందించే ఆ మార్గంలో ఇటువంటి వాళ్ళకి కూడా వస్తుంటాయి. కానీ అవే పెడి చెవిన పెట్టారనుకోండి ఉపయోగం లేదు. రాజులకు, మంత్రులకు, ఆ గొప్ప గొప్ప ప్రభుత్వ అధికారులకు, పెద్ద విభాగాల్లో పనిచేస్తున్న వారికి, వారి మాటలతో వేల మందిని ప్రభావితం చేయగల నాయకులకు సూచనలు, సలహాలు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు మనమే హ్మ్. ఎన్నో సార్లు అనుభవంలోకి వచ్చినవి. మనం ఒక విషయం గురించి అలా క్లాస్ ఇస్తూ ఉంటే, ఆ ఫ్లో ఎలా వస్తుందో మనకు తెలియకుండా వచ్చేస్తా ఉంది అని చెప్తూ ఉంటాం. అంటే మరి అది మనం కొత్త విషయాలు చెప్పామే, ఈ విషయం నాకు తెలీదే అని కూడా మనం చాలా సందర్భంలో అనుకున్నది ఉందన్నమాట. మరి అటువంటప్పుడు ఆ ఫ్లో ఎలా వస్తుందంటే, వీళ్ళ ఒక సలహాలు, సహాయం అనేది అలా అందుతుంటుంది. అని చెప్పడం అంటే ఆ యొక్క అదృశ్య సహాయకుల కేటగిరీలో కొంత అభివృద్ధి చెందిన వ్యక్తులు ఈ పని చేయగలుగుతారు. అర్థమవుతుంది గదా! కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు అప్పుడే కొత్తగా సహాయం చేస్తున్న వాళ్ళకి హాస్టల్‌గా మాత్రమే సహాయం చేయగలరు. భౌతిక శరీరాన్ని తీసుకునే ఆ ఆ సామర్థ్యం వాళ్ళకుండదు. ఇంకొంత ఎదిగిన తర్వాత భౌతిక శరీరాన్ని తీసుకునే సామర్థ్యం తెచ్చుకోగలుగుతారు. మరి కొంత ఎదిగిన తర్వాత ఈ విధంగా ఫ్లోలు ఇవ్వగలుగుతారనమాట. ఆ జ్ఞాన ప్రవాహం. అమ్మ ఒక ప్రచారంలో ఉండే వాళ్ళకి కానీ, ఒక ఉపన్యాసాలు చెప్తున్న వాళ్ళకి గానీ, ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి కానీ, ఒక జ్ఞాన ప్రవాహం అనేది ఆ ఫ్లో అనేది వస్తా ఉంటుంది. వీళ్ళ యొక్క సహాయం ద్వారా. ఆ గొప్ప గొప్ప నాయకులకు, ప్రభుత్వ అధికారులకు వాళ్ళకు కూడా సలహాలు, సూచనలు ఇస్తుంటారు. కానీ వాళ్ళు పట్టించుకుంటే మన ప్రపంచం ఎప్పుడో అభివృద్ధి పథంలో ఉండేది. వాటిని వాళ్ళు పాటించి ఆచరణలో పెట్టినట్లయితే దేశాలన్నీ మరి ప్రపంచం అభివృద్ధి గమనించేదగ్గ మార్పు చెంది ఉండేది. వాళ్ళు పట్టించుకుంటే మార్పు చెందుతుంది తప్పకుండా. కానీ వాళ్ళు పెడచెవిన పెడుతుంటారు. మహాత్ముల యొక్క ఆచార్యాధిపత్య పరంపర మరి ఈ భూలోకంలో ప్రకృతి దేవతలు, సౌర వ్యవస్థ, నక్షత్ర మండలము, చరాచర జగత్తుకు ప్రాతినిధ్యం వహించే మహోన్నత సృష్టికర్త ఆదేశాలతో
యుగాల తరబడి పరిణామ క్రమ ప్రవాహము పరిగెడుతూనే ఉంది. ఆ అలల తరంగాలు ఉవ్వెత్తున పైకి ఎగిసి కింద పడుతున్నా, వేగంగా ముందుకెళ్ళి తిరిగి వెనక్కి వచ్చినా ఎల్లప్పుడూ అధిక బలాన్ని కూడగట్టుకొని తిరిగి వస్తాయి. ఒక పులి వెనక్కి అడుగు వేసింది అంటే అది హ్మ్. ఓడిపోయిందని కాదు, బలహీనపడిందని కాదు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకురుకుతుంది. అంతే గదా! అది చిరుత గాని, పులి గాని ఒక అడుగు వెనక్కేస్తే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ముందుకు పోతుంది గదా! ఆ విధంగా ఈ యొక్క పరిణామ క్రమం అనేది వేగవంతంగా ముందుకు పరిగెడుతూనే ఉంది. పరిణామం ప్రపంచంలో ఒక అలల తరంగాలు ఏ విధంగా అయితే అలా ముందుకెళ్ళి వెనక్కొచ్చి మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటాయో, ఆ విధంగా ఆ విధంగా ప్రపంచ పరిణామం అనేది జరుగుతా ఉంది. సముద్రం నీటితో నింపబడినట్లు ఆ భగవంతుని శోభతో శక్తి శక్తితో భూమాత నిండిపోతూ ఉంది. అంటే ఈ యొక్క ప్రతి ఒక్క పరిణామం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంది. మరింత. అలాగే ఆచార్యాధిపత్య పరంపర యొక్క మార్గదర్శకత్వంలో కూడా సహాయ సహకారం ఆ బృందం ఒక పనితీరు పెరుగుతూనే ఉంది. ఏ విధంగా ప్రపంచం అభివృద్ధి చెందుతూ ఉందో, ఈ యొక్క ఆచార్యాధిపత్యం పరంపర కూడా వాళ్ళ ఒక మార్గదర్శకత్వంలో ఈ అదృశ్య సహాయకుల సమూహం అనేది కూడా పనిచేస్తూ ఉంది. ప్రపంచంతో పాటుగా వాళ్ళ పని ఏముందిలే, మనము ఇక్కడ పని చేస్తున్నట్టుగా వాళ్ళ చనిపోయిన తర్వాత మరణానంతరం ఏం పని ఉంటుందిలే పెద్దగా అని అనుకుంటాము. కానీ పని చాలా ఎక్కువగా అక్కడే ఉంటుంది. చనిపోయిన వాళ్ళని ఒక ఒక ఈ యొక్క భూలోకం మీద ఉన్న వ్యామోహాన్ని క్లియర్ చేయడము. ఇక్కడి నుంచి వాళ్ళ హాస్టల్ తలంలో అవతల ఉన్న ఆ జీవితానికి అలవాటు పడేలా చేయడము. మళ్ళీ నెక్స్ట్ జన్మకు వాళ్ళని ప్రిపేర్ చేయడము. మొట్టమొదట మనిషి చనిపోయిన తర్వాత నేను చనిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అన్న ఒక ఆహ్, ఆ ఒక అపోహతో అలా ఉండిపోతారు అది తెలుసుకొని. ఇక్కడ ఎటువంటి జీవనం సాగిస్తుంటారో, అలాంటి జీవనానికి అలవాటు పడిపోయి, అక్కడ తమ శరీరాన్ని నుంచి హాస్టల్‌గా ఉన్న ఆ శరీరం నుంచి బయటికి రాలేక, మన చుట్టూ ఒక మైనం లాంటి పదార్థము ఉండిపోతుందట. ఎందుకంటే మనం ఈ భావాలతో భూలోకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి భావాలు, ఎటువంటి మోహాలతో ఉన్నామో అలా అవే ఒక బంధాలుగా మనకు ఒక పంజరం లాంటి దాంట్లో ఇరుక్కునేలా చేస్తాయట. మన చుట్టూ ఒక మైనం లాంటిది, ఒక తారు లాంటిది కరుచుకుపోతుందట. దాని నుంచి బయటికి రాలేక. మనం మనలోన ఉన్న భావాలని ఒక్కటొక్కటి క్లియర్ చేసే పని వాళ్ళు చేస్తారు. దాని నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో, అప్పుడు ఆ మైనపు లాంటి మనకు అతుక్కుపోయిన మైనపు లాంటి పదార్థము రిలీజ్ అవ్వడం, కరిగిపోవడం జరుగుతుందట. అది అది మన భావాలు ఆహ్, అవన్నీ తీసేయడానికి వాళ్ళు సహాయం అందిస్తుంటారు. జ్ఞానాన్ని అందిస్తుంటారు. భౌతికంగా మనకు సహాయం చేసేది ఒక ఎత్తైతే ఇక్కడ ఉండే వాళ్ళకు, హాస్టల్‌గా వచ్చిన వాళ్ళకు మరణానంతరం వాళ్ళకి ఎన్నో రకాలుగా సహాయం అందిస్తూ ఉంటారు. వాళ్ళ శరీరాన్ని మళ్ళీ హాస్టల్‌గా గూడా వాళ్ళు మరొక మరణం పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మరణం భౌతిక శరీరాన్ని రిలీజ్ చేయడం. అక్కడ హాస్టల్‌గా ఒక మరణం. మళ్ళీ కారణ శరీరము ఒక మరణం. ఇలా ఈ తర్వాత అలా చేస్తూ ఉండడము వారి యొక్క అదృశ్య సహాయకుల యొక్క పని అని చెప్పుకొస్తున్నారు. ఎన్నో రకాలు అలాగే గురువుల యొక్క బాధ్యతల్ని కూడా వీళ్ళు పంచుకుంటారు. 2 నిమిషాలు. గురువుల యొక్క భుజస్కంధాల మీద ఉన్న బాధ్యతను కూడా వాళ్ళు పూర్తిగా మోయగల సామర్థ్యాన్ని కూడా వాళ్ళు పొందుతారు కాలక్రమేణా. అలా తాను కష్టపడి ప్రయాణించిన ఆ మార్గం వెంట వెనక వస్తున్న వాళ్ళకి ఇతరులకు సహాయం చేయడానికి కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా కేటగిరీలు ఉంటాయి. స్టెప్ బై స్టెప్. అలా వాళ్ళు పెంపొందించుకుంటూ గొప్ప గొప్ప స్థితికి వాళ్ళు చేరడమే కాకుండా మనల్ని కూడా చేస్తారు. అటువంటి గొప్ప సహాయం చేస్తూ ఉంటారు అదృశ్య సహాయకులు.
ఈ గొప్ప అవకాశాన్ని అందించిన పత్రిజీ మహిళా చైతన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా బాగా చెప్పినారు అదృశ్య సహాయకుల గురించి. అంటే ఇది మనం ఒకప్పుడు విన్నాము, నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు అనే క్లాసెస్ అంతా విన్నాము తెలుగులోన. తెలుగు వాళ్ళ బుక్కులు గాని చదివింటారు. ఆ నక్షత్ర మిత్రుల్లో మనకి అదృష్టంగా ఎంతో సహాయ సహకారాలు చేస్తారు. అయితే దాన్ని గుర్తించాలంటే ఆ జ్ఞాన చక్షువే ఉండాలి. దివ్య చక్షుతోనే మనం చూసుకోవాల్సి వస్తుంది. లేకపోతే చేస్తూ పోతాము. వీళ్ళు ఇలా చేశారే, వాళ్ళు అలా చేశారే అని. అయితే మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు గాని అదృష్ట సహాయకులే. మనకి సహకారాలు అందించేవాళ్ళు గాని అదృష్ట సహాయులే అని మనం తెలుసుకోవాలంటే మనము ఎంతో జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞాన చక్షుతో చూస్తే మనం అర్థం చేసుకోగలము అని చాలా బాగా చెప్పిండారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడతారా మేడం క్లాస్ గురించి? ఎవరైనా చెప్పొచ్చు, లేకపోతే సరేనండి. థ్యాంక్ యూ నండి. ఎవరికి ఓకే మేడం. లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తామా?